తెలంగాణ డీజీపీని కలిశారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది డీఎస్పీలు, సీఐలు ఫోన్లు చేసి మరీ కేసులు పెడుతున్నారని లేఖలో వివరించారు. ప్రస్తుత చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు అండదండలతో తమ నాయకులపై కేసులు పెట్టారని తెలిపారు బాల్క సుమన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణలో 33 జిల్లాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళ మీద, అందరి మీద చాలా చోట్ల దాడులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇష్టారీతిన తెగబడుతున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. గతంలో మేము డీజీపీ గారికి కూడా ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ దాడులు జరుగుతూ ఉంటే, ఈ రకమైనటువంటి ఘోరాలు జరుగుతూ ఉంటే పోలీసు శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారం చేయడం చాలా దుర్మార్గం, చాలా దారుణం అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో రాష్ట్ర డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పాటు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి సంఘటనలు లేవు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా దుర్మార్గంగా మా పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇళ్లకు పోయి కొడతా ఉన్నారు. అదేవిధంగా అడ్డగోలుగా కేసులు పెడతా ఉన్నారు. కొన్ని చోట్లనైతే ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, డిఎస్పీలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నటువంటి మా సోషల్ మీడియా పిల్లలకు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తా ఉన్నారు, బైండ్ ఓవర్లు చేస్తా ఉన్నారు, అడ్డగోలుగా కేసులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిటిషన్లు ఇస్తేనేమో నిమిషం ఆలస్యం చేయకుండా పోలీసు శాఖ వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మా సోషల్ మీడియా పిల్లలు, మా వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు కానీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానీ, జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఒక్క కంప్లైంట్ ఇచ్చినా, ఒక పిటిషన్ ఇచ్చినా దాన్ని పోలీస్ స్టేషన్లో తీసి చెత్తబుట్ట